జరగని పని అంటున్నారు. ఒక చిన్న అంశం అడుగుతా మిమ్మల్ని, పెద్ద అంశం అడుగుతా. ఇప్పుడు పార్లమెంట్ లో 8 సీట్లు వాళ్ళకే వచ్చినాయి, వస్తే అసెంబ్లీలో 8 వాళ్ళకే ఉన్నాయి, వస్తే మొన్న జరిగిన ఎమ్మెల్సీలో కూడా 3 వాళ్ళకే వచ్చినాయి కదా. వస్తే అంటే ప్రజాదరణ ఎటువైపు ఉందన్నట్లు. వస్తే 161 అదే సారీ 131 140 సంథింగ్ నెంబరు టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఉండి 34 ఉండి కళ్యాణ్ బాబు హవా ఎందుకు నడుస్తోంది ఆంధ్రాలో? కళ్యాణ్ 4 సార్లు 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేలైన వాళ్ళు ఎవరికీ మంత్రి పదవి లేకుండా కాన్స్టిట్యున్సీ ఆఫీస్లో మాత్రం కూర్చొని హైదరాబాద్కు వచ్చి వాళ్ళ బాధని వెళ్ళగక్కుని మళ్ళీ తిరిగి ఎందుకు వెళ్తున్నారు? 134 సీట్లు వచ్చిన ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు జనసేన నాయకుడికి మాత్రమే అంతటి ఆదరణ, అంతటి గౌరవం, అంతటి పేరు, అంతటి ప్రఖ్యాతి, అంతటి కీర్తి వస్తోంది? కీలకం అయ్యాడు కాబట్టి. ఏంటి కీలకం అయ్యాడు. 7 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎందుకు కాలా సీఎం, డిప్యూటీ సీఎం? 5 సార్లు డిప్యూటీ సీఎం మన ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఎందుకు కాలా హోమ్ మినిస్టర్? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని కలుపుకొని ఈ రెండు కలిపి ముందుకెళ్ళాలి అంటే అప్పటిదాకా చేసిన వాళ్ళంతా పోయారా? నాన్న ఒక్క మాట చెప్పనా, రావడం ముఖ్యం వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి వడ్డిచ్చేవాడు మనవాడైతే వరుస క్రమంలో 99వ సీట్లో ఉన్న పంచపక్ష పరవాణాలు వస్తాయి. సెంట్రల్లో నా మనిషి ఉంటే నేను దేశంలో ఎక్కడికి వెళ్ళినా నా పనులు అవుతాయి. అంటే మోడీ గారు పవన్ కళ్యాణ్కి బాగా దగ్గర కాబట్టి, వాళ్ళిద్దరి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏపీలో ఆయనకి ఆ యొక్క రేపు జనసేన అందులో విలీనం కాదని గ్యారంటీ ఉందా? దేంట్లో? బీజేపీలో గ్యారంటీ లేదు, అదే చెప్పలేము. ప్రజారాజ్యం ఉండదురా నాయన. ఇక్కడే దగ్గరలోనే వీళ్ళ ఆఫీసు, ఒక తెల్ల బిల్డింగ్ ఒకటి ఉండేది, నాకు చూపిస్తే నేను అన్నాను ఇది ఎక్కువ కాలం ఉండదురా, ఇక్కడంతా పోగొట్టుకోవడం తప్ప రాబట్టడం ఉండదురా అన్న. నా కర్మ కొద్దీ అన్నట్టుగానే ఏవో జరిగి చచ్చాయనట్టు నాకు సంబంధం లేదు, కానీ అది ఉండదు అన్న. ఇది విలీనం అయి తీరుతుంది అని చెప్పా. ఆ రోజు నన్ను పిచ్చి వేదం చూశారు, విలీనం అయిందా లేదా నాన్న? ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ బీజేపీని అనుసరించి తీరుతుంది జనసేన. బీజేపీని మాత్రమే అనుసరిస్తుంది. సెకండ్ ఇస్తుంది మిగతా వాళ్ళకి, అంతే. సో ఇప్పుడు నువ్వు ఇస్తే మళ్ళీ ఎన్నికల్లో ఇస్తే అంటున్నా. ఇప్పుడు లాస్ట్ టైము వైసీపీ గెలిచినప్పుడు ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు మా జగన్ అన్నే సీఎం అని అంటే నేను అన్నా 30 ఏళ్ళు నేను అన్నాను మీ బొంద ఈ 5 ఏళ్ళు దాటడి ముందు అని అన్నా. సరే, ఏపీ గురించి మనం మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు తెలంగాణలో కవితమ్మ జాగృతి పార్టీని పెట్టి తన ఉనికిని బలంగా చాటుకొని 10 మందికి తెలియజేసే విధానంలో పోరాడి ఓడినా నేను ఆశ్చర్యపోను. నెంబర్ 1. రేపటి రోజున నువ్వు బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వం పెట్టినా ఆశ్చర్యం లేదు. వచ్చే సంవత్సరంలో ఉప ఎన్నికలు వచ్చి మొత్తం ప్రభుత్వంలోనే మార్పు వచ్చినా నేనేం ఆశ్చర్యపోను. ఎందుకంటే వీ నీడ్ టు వెయిట్ ఫర్ 2026 December 9th. ఓకే, సో వాళ్ళ కుంపట అయితే వాళ్ళ లోకల్ అంటే వాళ్ళ కుటుంబంలో కుంపటి ఆ పార్టీకి డ్యామేజ్ జరగదంటారు మీరు? అదే చెప్పా, కుటుంబంలోని రాజకీయాలని కుటుంబ రాజకీయాలుగా బయట ప్రపంచానికి చూపించటం దండగా. అంటే దండగంటే ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, వీళ్ళకి సఖ్యత లేదు అని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు 10 సంవత్సరాల పాటు కలిసే ఉన్నారు కదా, అప్పుడైతే లేవుగా ఈ గొడవలు, అప్పుడు లేదుగా జాగృతి, అప్పుడు లేదుగా జాగృతి ఉంది కానీ ఇలా ఉందా? లేదు. మరి ఎందుకు ఓడిచ్చారు? వాళ్ళు మార్పు కోరుకున్నారు, మంట పెట్టుకున్నారు, బాధపడుతున్నారు, ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇవి సహజం, ఇవన్నీ సహజం. ఎదురు చూసేది ప్రజలే ఎదురు చూసి. ఇప్పుడు మీరు దిగిపోండి మాకు నచ్చలేదని ప్రజలంతా ఏకదాటి మీద వెళ్ళగలరా? సరే, ఓకే, నిజంగా ఎందుకు ప్రజలు అలా అనుకుంటున్నారు మీరు? నేను ముందే చెప్పా కదా నాన్న, ఇవాళకి 6 నెలలు అయింది. అది కదా అసలు ఎందుకు, ఇంకా 8-9 నెలలు ఉంది. అంటే ఏం జరుగుతుంది అంటే సంక్షేమ ప్రభుత్వం ప్రకటించినటువంటి హామీలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఎంత మందికి లబ్ధి చేశాయి కాదు సార్. ఇప్పుడు ఒకవేళ అన్ని ప్రతి ఒకదాని తర్వాత ఒకటి ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి. ఇంకా 3 ఏళ్ళు ఉంది మరి మనకి. ఎవరు ఈ 3 ఏళ్ళలో ఏం చేయొచ్చుగా? ఏంటి 2027 జమిలీ వస్తే 2027 జమిలీ వస్తే అప్పుడేం చేస్తాం? ఈలోపే రెడీ చేసుకుంటే వెళ్ళు. ఎవరు? జరగని పని నాన్న. ప్రభుత్వ ఇచ్చిన హామీలు కానీ, పథకాలు కానీ, ఈ చేయాల్సిన సంక్షేమ లాభాలు కానీ, ఇవన్నీ అంత తేలిక కాదు.
అంత, ఎందుకంటే కొన్ని లక్షల కోట్లు కావాలి, ఎన్నో నోటిఫికేషన్స్కి రీప్లేస్మెంట్ కావాలి, ఎంతో యూత్కి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఏడవుతాయి నాన్న, ఎక్కడవుతాయి? ఉన్నవాడు రిటైర్డ్ అవ్వడు. సరే ఓకే, వీళ్ళ వల్ల కాలేదు దించేస్తారు, రేపు వచ్చేవాడు వల్ల యుద్ధం. ఎన్నికలు అనౌన్స్ చేశాక నేను గుర్తుంటే నా దగ్గర రా, అప్పుడు చెప్తా.